పీతల పులుసుకు కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, పీతలు, బెండకాయ కాంబినేషన్లో పీతల పులుసా? అవునండి. ఓకే, సో నైస్, డిఫరెంట్గా ఉందండి. అంటే ఇలా బెండకాయతోనే ఇది కాంబినేషనా, మనకు కావాలంటే ఇంకేదైనా వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చా? వంకాయ వేసుకోవచ్చు, మిక్స్డ్గా కూడా బెండకాయ వంకాయ మిక్స్ కూడా వేసుకోవచ్చు. ఓ రెండు కలిపి వేసుకోవచ్చు, సపరేట్గా కూడా చేయొచ్చు. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి ఓకే, ఓకే ప్యాన్ పెట్టేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పులుసు కాబట్టి మెంతులు, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం మెంతి గింజలు వేసుకుందాం. ఓకే, తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. పచ్చిమిర్చి చీలికలు, నెక్స్ట్ అండి ఇవి వేగేలోపు మనం పీతలకి మసాలా పట్టించుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. పీతలు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇవి కాకినాడ పీతలు, చుక్క పీతలను కూడా అంటారు. చుక్క పీతలు అని అంటారు, నీలం పీతలను కూడా అంటారు. ఓకే, అక్కడ మనకి కోరంగి దగ్గర మండ పీతలను కూడా దొరుకుతాయి మనకి. ఓకే, నెక్స్ట్ పసుపు వేసుకుందాము. నెక్స్ట్ కారం, ఓకే, ఉప్పు, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, ఓకే, లైట్గా గరం మసాలా. ఇది మనం చికెన్కి ఉన్నంత మీట్ క్రాబ్స్కి ఉండవు కదా, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే అన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇప్పుడు అవి. కొంచెం మసాలా సామాన్లు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ప్యాన్లో. యా, సో బగారాకు అండ్ దినుసు లవంగాలు, ఓకే, అదే బిర్యానీ సామాన్లే లైట్గా వేసుకుంటాము. ఇప్పుడు ఈ పీతలకి ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాం. సో ఇవి ఆల్మోస్ట్ ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఓకే, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. సిమ్లో పెట్టుకుందామా? సిమ్లో పెట్టండి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు పీతలు ఇందులో వేసుకుందాం. ఓకే, ఇది చాలా రకరకాల కాంబినేషన్లో నాన్ వెజ్లో కంపల్సరీ చూస్తూ ఉంటాం కదండి. రొయ్యల కాంబినేషన్లో కూడా బెండకాయలు అవి వింటూ ఉంటాం. బెండకాయ రొయ్యల పులుసు బాగుంటుంది. ప్రాన్స్తో ఇంకా మా గోదావరి వైపు చాలా కాంబినేషన్స్ చేస్తాము. బీరకాయ రొయ్యలు చేస్తాము, వంకాయ రొయ్యలు చేస్తాము. అవునా? ఈ బెండకాయ రొయ్యలు అన్నది ప్రభాస్ గారి ఇంట్లో చాలా బాగా వండుతారంట, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. మేము కూడా బాగా చేస్తాము. ఓకే, ప్రభాస్ గారిది కూడా బాగా ఫేమస్. ఇందులో ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఓకే, సో కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసాము. నెక్స్ట్ అండి చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసేసి అంతా కలిపేసుకోవడం. కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పులుసుకు సరిపడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, ఓకే అండి, మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాము. ఇంకా మూత పెట్టేసుకోవడం. మూత పెట్టుకుందాం. ఓకే, సో ప్రత్యూష గారు, సీ ఫుడ్స్లో ఓన్లీ సీ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో పర్టికులర్గా మీరు ఈ రెసిపీ అసలు నాది ఇంకా బ్రహ్మాండం, అసలు ఇంకా అందరు లొట్టలు వేసుకొని తింటారని ఫస్ట్ మార్క్ దేనికి ఇస్తారు? ప్రాన్ ఫ్రై. ప్రాన్ ఫ్రై ఇంకా అన్నీ బాగా చేస్తాను. మాకు పులుసు కూడా అటు ఫేమస్ అండి.
పులుసు చేప పులుసు కూడా బాగా ఫేమస్. పుస్తలమ్మైన పులుసు తినాలంటారు తినాలంటారు సామెత. ఓకే, సో అయితే పులుసు కూడా చాలా బాగా చేస్తారనమాట మీరు. చేస్తాను. ఫస్ట్ అయితే ప్రాన్స్ నా ఫేవరెట్ యాక్చువల్లీ, ప్రాన్స్ కూడా బాగా. సో అయితే ప్రత్యూష గారు, మీరు ఇందాక అది ఎన్జిఓ కూడా నేను మెయింటైన్ చేస్తాను అని చెప్పారు కదా, సో అంటే దాంట్లో చేసే యాక్టివిటీస్ ఏంటండి మీరు? అది కేవలం మహిళల కోసం అండి. అది దాని పేరు రాజీస్ మహిళా సాధికారిత వేదిక. సో మహిళలకి ఎటువంటి అవసరం ఉన్నా లేదా వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్, శిక్షణ, మెయిన్ ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉపాధి కల్పించేలాగా, ఎడ్యుకేషన్ అయినా కావచ్చు లేదా ఉపాధి కల్పించే అటువంటి శిక్షణ, అంటే కుట్లు కానీ అల్లికలు కానీ లేదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, బొటిక్కి సంబంధించిన ఏదైనా కానీ మెషిన్స్ అలాంటివన్నీ నేర్పించడం అవన్నీ చేస్తాం అన్నమాట. వాళ్ళకి ఇంకేదైనా కానీ అవసరాలు ఉన్నా కూడా మేము అన్నీ హెల్ప్ చేయడానికి ముందుంటాము. ఓకే, సో వాళ్ళకి అవన్నీ నేర్పించడంతో పాటు ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో దానికంటే ఏమన్నా కొంత టైం అలా కేటాయిస్తారండి పర్టికులర్గా, ఈ వారంలో ఈ రోజనో ఇలా ఏమన్నా? అవి రీసెంట్గానే మేము అది స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మొన్న దివాళీకి కూడా ఒక ప్రోగ్రామ్ చేసాము. మహిళలందరినీ పిలిచి క్రాకర్స్కి సంబంధించినవన్నీ వాళ్ళకే నేర్పించి ఎలాగ మనం చేసుకుంటాము, ఆ క్రాకర్స్ అవన్నీ వాళ్ళు చేస్తారు కదా ఇంట్లో, అవన్నీ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అవి మళ్ళీ అవుట్లెట్స్ కూడా పెట్టి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా అలాంటివి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఇలా మంత్లీ వన్స్ అనో టూ మంత్స్కి ఒకసారినో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఓకే, సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాంటి యాక్టివిటీస్ అవి జరిపిస్తూ ఉంటారు మీరు. ఓకే, సో రాజీస్ అన్న పేరు పెట్టడానికి మా మదర్ పేరు రాజేశ్వరి. రాజీస్ అని ఎందుకంటే తనవి చాలా, ఇప్పుడు ఫ్యాషన్ చిమ్నీ ఉంది, కాపర్ చిమ్నీ అని తనకి క్లౌడ్ కిచెన్ ఉంది, ఇలా ఇప్పుడు ఒక ఎన్జిఓ. సో ప్రతిదీ తన పేరు బ్రాండ్ అది రాజీస్. మిగతావన్నీ ఏ ఫర్మ్స్ అవనివ్వండి, ఆర్గనైజేషన్స్ అవ్వండి, ఇంకా ఆ పేరుతో ఆ బ్రాండ్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ మిగతావన్నీ ఆ పేర్లు కంటిన్యూ అవుతాయి. ఓకే, ఫైన్. మీరు ఈ యాక్టివిటీస్ అవి చేసేటప్పుడు మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి యాక్టివిటీ ఏంటండి? ఎన్జిఓలో మహిళలకి రూరల్, మాది కాకినాడ రూరల్ కూడా ఉంటుంది అటువైపు, అక్కడ మహిళలకి కుకింగ్ క్లాసెస్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు తయారు చేసిన అటువంటి పిండి వంటలు అవన్నీ తయారు చేస్తారు, అవన్నీ కూడా మనం సేల్ చేసి వాళ్ళకి ఒక ఇన్కమ్ వచ్చేలాగా చూస్తుంటాము. ఇంకా కుట్లు, టైలరింగ్ కూడా నేర్పిస్తాము. సో వాళ్ళని కూడా మేము మా బొటిక్లో కూడా మేము వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంటాము. బయట కూడా కొంత వేరే ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తాం. వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేసి మాకు చాలా హ్యాపీగా ఉందండి, మేము ఇలా నేర్చుకున్నాం మేడం, మాకు ఇలాగా ఇన్కమ్ ప్రొవైడ్ అయ్యేలాగా చాలా బాగా ఉందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. ప్రత్యూష గారు, ఒకసారి చూద్దామా మగ్గిందో లేదో? ఓకే, అయిపోయిందండి. ఓకే, సో ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? పీతల పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పీతల పులుసుకి కావలసిన పదార్థాలు: మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పీతలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బెండకాయ ముక్కలు, చింతపండు రసం, కొత్తిమీర. పీతల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక ప్యాన్లో మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పీతలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ పీతల్ని ప్యాన్లో వేసి అందులో బెండకాయ ముక్కలు, చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పీతల పులుసు రెడీ.